ఐకియా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. స్వీడన్ దేశానికి చెందిన ఇంగ్వార్ కాంప్రాడ్ ఈ సంస్థని 1958లో స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 63 దేశాల్లో 476 స్టోర్లను పెట్టడం జరిగింది. మన ఇండియాలో కూడా ఐకియా స్టోర్స్ 5 ఉన్నాయి. అందులో ఒకటి మన హైదరాబాద్ లో ఉంది. ఫర్నిచర్ రంగంలో ఐకియా ఒక బ్రాండ్ గా మారడానికి ముఖ్య కారణం సెల్ఫ్ అసెంబుల్డ్ ఫర్నిచర్. అంటే ఐకియాలో ఫర్నిచర్ కొన్న వాళ్ళు ఒకవేళ ఒక టేబుల్ ని తీసుకుంటే ఇంటికి ఆ టేబుల్ ని మోసుకుని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు. దాన్ని డిస్మాంటిల్ చేసి మనం తీసుకుని వెళ్ళడానికి కారులో ఈజీగా సరిపోయేలా దాన్ని డిస్మాంటిల్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలా అని మనం దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాక అమర్చుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. చాలా సులువుగా వాటిని అమర్చుకునేలా వాటిని డిజైన్ చేయడం జరిగింది. ఇంగ్వార్ లైఫ్ లో సక్సెస్ ఈజీగా వచ్చిందంటే కాదు. ఇంగ్వార్ చిన్న వయసులో తినడానికి కూడా తిండి లేని స్థితిలో వీళ్ళ ఫ్యామిలీ ఉండేది. కేవలం 6 సంవత్సరాల వయసులోనే మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టెలను అమ్మడం మొదలు పెట్టాడు. దాని నుంచి వచ్చిన డబ్బులను సేవ్ చేసి 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పెన్స్, పెన్సిల్స్, బుక్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి స్లోగా ఎదగడం స్టార్ట్ చేశాడు. 1958లో తన ఫస్ట్ ఐకియా స్టోర్ ని స్టార్ట్ చేశాడు. అప్పుడు దానికి పెట్టిన పేరు మొబైల్ ఐకియా. స్వీడన్ భాషలో మొబైల్ అంటే ఫర్నిచర్ అని అర్థం. ఒక ఐడియా లైఫ్ ని మార్చేస్తుందని అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్వార్. పెన్స్, పెన్సిల్ అమ్ముతూ ఉండే ఇంగ్వార్ ఒక్కసారి రోడ్డు మీద ఒక అతన్ని అబ్జర్వ్ చేశాడు. అతను ఫర్నిచర్ స్టోర్ నుంచి ఒక టేబుల్ కొనుక్కుని తన కారు డిక్కీలో దాన్ని పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. అది చూస్తున్న ఇంగ్వార్కి ఒక ఐడియా వచ్చింది. టేబుల్ మొత్తాన్ని తీసుకుని వెళ్లడం కన్నా దేనికి దానికి పార్ట్స్ రూపంలో తయారు చేస్తే అప్పుడు దాన్ని ఇంటికి లేక ఆఫీస్ కి తీసుకుని వెళ్లి అమర్చుకుంటే అయిపోతుందిగా అన్న ఐడియా వచ్చింది. కేవలం ఐడియాతో ఆగిపోలేదు. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతాదా లేదా అనే దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినా గానీ ఫర్నిచర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటేనే మార్కెట్ లో నిలబడగలమని తెలుసుకున్నాడు. దీని మీద 3 years స్పెండ్ చేసి ఫైనల్ గా 1958లో ఐకియా స్టోర్ ని స్వీడన్ లో పెట్టాడు. అది కూడా తన అనుకున్న సెల్ఫ్ అసెంబుల్డ్ ఫర్నిచర్ తో. ఈ సంస్థకి ఐకియా అని పేరు ఎందుకు పెట్టాడంటే ఇందులో ఉన్న ఫస్ట్ 2 letters తన పేరుని ఇండికేట్ చేస్తాయి. ఐ అంటే ఇంగ్వార్, కే అంటే కాంప్రాడ్, నెక్స్ట్ లెటర్ ఈ వచ్చి ఎల్మ్స్ట్రాడ్, ఇది ఇతను ఉంటున్న ఫామ్ పేరు. నెక్స్ట్ లెటర్ ఏ వచ్చి అగన్యార్డ్, ఇది ఇతను పుట్టి పెరిగిన విలేజ్ నేమ్. ఇక్కడ కూడా తన సక్సెస్ అంత ఈజీగా రాలేదు. వెంటనే ఎవరికి ఈ ఫర్నిచర్ అంతగా నచ్చలేదు. దేనికి దానికి మేం బిగించుకోవడం ఏంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇవి అసలు స్ట్రాంగ్ గా ఉండవు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్లోగా మార్కెట్ లో ఐకియా ప్రొడక్ట్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది. 5 years లోనే ఐకియా స్వీడన్ దేశంలోనే కాకుండా నార్వేలో ఐకియా స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత డెన్మార్క్, తర్వాత యూరప్ దేశాల్లో, తర్వాత అమెరికా, యూకే, ఇండియా. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ రిటైలర్ గా ఐకియా నిలిచింది. తినడానికి తిండి లేని స్థాయి నుంచి ప్రపంచంలోనే ఎంత ఖరీదైన వస్తువునైనా కొనే స్థాయికి ఇంగ్వార్ జీవితం ఎదిగింది. అయినా గానీ ఇతను ట్రావెల్ చేయడానికి తన ఓల్డ్ వోల్వో కార్ నే యూజ్ చేస్తాడు. తనకి తానే మార్కెట్ కి వెళ్లి కావాల్సినవి కొనుక్కోవడం చేస్తాడు. మీటింగ్స్ కోసం వేరే దేశం వెళ్లాల్సి వచ్చినా బిజినెస్ క్లాస్ కాకుండా అందరితో పాటు ట్రావెల్ చేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడని అడిగితే డబ్బులు ఉన్నాయి గానీ ఊరికినే యూజ్ చేయడం ఇష్టం లేదని బదులిస్తాడు. ఏ ఫర్నిచర్ తయారు చెయ్యాలన్నా కావాల్సింది వుడ్, చెక్క. దీనికోసం ఎన్నో చెట్టును నరకాల్సి వస్తుంది. అందుకని ఐకియా సంస్థ వాళ్ళ వల్ల ప్రకృతికి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుందని భావించి దానికి బదులు తీర్చుకోవడానికి ఐకియా సంస్థ 25,000 ఎకరాలు కొని దాన్ని ఒక అడవిగా మార్చడం జరిగింది. ఇతని లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే అవి ఐడియా. ఇతనికి వచ్చిన ఒక ఐడియా, సేమ్ ఇలాంటి ఐడియా మనకు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రం వాటికి అసలు స్కోప్ ఇవ్వము. కానీ అతని మీద నమ్మకంతో ఆ థాట్ మీద వర్క్ చేసి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసుకున్నాక మార్కెట్ లోకి తీసుకుని వచ్చాడు. ఆల్రెడీ బిజినెస్ మీద అనుభవం ఉండడంతో దాన్ని ఉపయోగించి అంచులుగా ఎదగడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో టాప్ ఫర్నిచర్ లో ఐకియా అగ్రస్థానంలో నిలిచింది. అయినా గానీ తన సింప్లిసిటీని మాత్రం మానుకోలేదు. ఇది ఈ రోజు మన టాపిక్.